తలపెట్టినటువంటి బీసీ సంఘాల సమన్వయ మద్దతు ఏదైతే ఈ బంద్ను తలపెట్టిరో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బీసీ సంఘాలన్నీ కూడా మరి ఒక మద్దతు తెలుపుతూ ఇలా వ్యాపార సంస్థలు మిగతా సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. దీనికి నిరసనగానే మరి 42% రిజర్వేషన్ను మరి గవర్నర్ ఎందుకు ఆమోదించట్లేదు, గవర్నర్ ఎందుకు దీన్ని జాప్యం చేస్తున్నారనే దాని మీద మరి ఇక్కడ బీసీ సమాజం మండిపడుతుంది. ఇప్పటికైనా మరి కళ్ళు తెరుచుకొని మరి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని రాజ్యాంగబద్ధంగా అమలయ్యేంత వరకు పోరాటం చేయాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి యాక్టివిటీ మరి బీసీ సమాజం గమనిస్తుంది. మరి మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా బీసీ సమాజం గమనిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు నిస్వార్థంగా స్వార్థం లేకుండా బీసీల పక్షాన మీరు ప్రజల పార్టీ అయితే ప్రజా కోసం పనిచేసే పార్టీ అయితే ఏదైతే మీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలంటే ఇలా ఖచ్చితంగా మీరు కేంద్రాన్ని మెడలు వంచి ఇలా మీరు ఒక 42% రిజర్వేషన్ను అమలు చేసేంత వరకు రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఈ తూతు మంత్రంగా ఈ యొక్క గవర్నరు మరి ఆలస్యానికి కారణం బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఇక లీడర్లు కూడా పాల్గొంటున్నారు. కానీ మీ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి, లేదంటే మీ పదవులకు మీరు ఒక రాజీనామా చేయండి అని మేము తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ.